నమస్తే అమ్మా. నమస్తే అన్న. ఏం చదువుకుంటున్నారు? ఇంటర్ సెకండ్ ఇయర్. ఇంటర్ సెకండ్ ఇయర్. ఏ గ్రూప్? ఎంపీసీ. మీకు ఏ హీరో అంటే ఇష్టం? ఏ హీరో అంత పర్టికులర్ లేదు, ఎన్టీఆర్ అంటే ఇష్టమా? ఓకే. దేవరా దగ్గరలో ఉంది కదా, అన్ని ఎక్స్పెక్టేషన్స్ ఎట్లా ఉన్నాయి మీకు? ఎక్స్పెక్టేషన్స్ అంటే ఏం లేవు, సినిమా అయితే బ్లాక్ బస్టర్. బ్లాక్ బస్టర్ అది ఎంత అంత కాన్ఫిడెంట్ గా చెప్పగలుగుతారు? ఎన్టీఆర్ అన్న ఫ్యాన్స్ ఉన్నారు కదా. ఓకే. ఇప్పుడు ఆచార్య తర్వాత వస్తున్న సినిమా, ఆచార్య తర్వాత వస్తున్న సినిమా కొరటాల శివ నుంచి, డైరెక్టర్ నుంచి. ఆచార్య చూసావా? చూసా. నచ్చిందా? పర్లేదు. పర్లేదు. బట్ ఆచార్య తర్వాత తీస్తున్నాడు కదా, దేవరా అలాగే అవుతుందేమో అని ఫీల్ అవుతున్నారు కొంతమంది. దానికి మీరేమంటారు? ఏమంత అవ్వదు, బానే ఉంటది మూవీ. ట్రైలర్ చూసా కదా. ఎలా అనిపించింది ట్రైలర్? బాగుంది. జెన్యూన్ గా చెప్పు. జెన్యూన్ గానే బాగుంది. తండ్రి కొడుకు వస్తున్నారు కదా. అవును, అది చూపించకపోతే బాగుంటుండే. ఓకే. అది రివీల్ చేసి తప్పు చేశారంటావా? రివీల్ చేయకుండా ఎందుకు రివీల్ చేయకూడదు అనిపించింది? తెలియకుండా ఉంటే బాగుంటది. ట్విస్ట్ లాగా సినిమాకి వెళ్తా ఫస్ట్ డే వెళ్ళా. ఏ ఆ గోల్లో చూడలేవా? ప్రశాంతంగా వెళ్ళి కూర్చొని చూడాలి, అంతేనా? సరే, జాన్వీ మీద నీ అభిప్రాయం ఏంటి? జాన్వీ కపూర్ హీరోయిన్. హీరోయిన్ మా ట్రైలర్ శ్రీదేవి కూతురు కదా, తను ఎలా అనిపించింది చూస్తే నీకు? లుక్స్ పరంగా బానే ఉందా? మ్యూజిక్ ఎలా అనిపిస్తుంది నీకు? నువ్వు మాట్లాడవా ఏమి? సరే, మ్యూజిక్ ఎలా అనిపించింది? బాగుంది మ్యూజిక్. ట్రోల్ చేశారు కానీ వింటుంటే బాగుంది. సాంగ్స్ 3 సాంగ్స్ లో ఏ సాంగ్ ఇచ్చింది బాగా? చుట్టమల్లే సాంగ్ బాగుంది. అదే ఎక్కువ ట్రోల్ అయింది. అవును, అదే ఎక్కువ ట్రోల్ కానీ అదే ఎక్కువ నాకు నచ్చింది. నచ్చిందా? సరే, ఇప్పుడు తండ్రి కొడుకు వస్తున్నాడు కదా, ఇది వరకు 2 సినిమాలు చేశాడు ఆయన, ఫాదర్ సన్ గా. ఒకటి శక్తి చేశాడు, ఇంకొకటి ఆంధ్ర వాళ్ళ చేశాడు. బట్ అలాగే రిపీట్ అవుతుందేమో అని కొంతమంది టెన్షన్ పడుతున్నారు. దానికి ఏమంటావు? అవుతుందంటావా అవదంటావా? తెలీదు. అవదంటావు, అంతేనా? ఒకవేళ అయినా కూడా పెద్ద ఫరక్ పడదంటావు. ఎంత కలెక్ట్ చేస్తుంటావు? ఎంత కలెక్ట్ చేస్తుంది సినిమా? కలెక్షన్స్ అయితే కూడా తెలియదు, ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉన్నాయి. ఓకేనా? సరే, ఈసారి అంటే RRR తర్వాత ఎన్టీఆర్ చేస్తున్న సినిమా, మామూలుగా రాజమౌళి సినిమా చేసి బయటకు వస్తే ఆ హీరో ఫ్లాప్ అనేది ఒకటి ఉంది, సెంటిమెంట్ ఉంది. అది బ్రేక్ చేస్తారేమో ఖచ్చితంగానా? ఓకే అమ్మా, థ్యాంక్ యూ. ఓకే, రైట్. నెక్స్ట్ లెవెల్. అంటే ఎందుకు అంత బాగా నచ్చింది నీకు? ఎందుకంటే మన ఎన్టీఆర్ ఫ్యాన్స్, ఎన్టీఆర్ ఫ్యాన్ ఓకే, చాలా బాగా తెరకెక్కించారు మన కొట్టాల శివ గారు. ఆచార్య తర్వాత ఇంకొక ఫ్లాప్ అయితే టాక్ ఉంది. కాకపోతే ఈ సినిమా అనేది మనకు RRR తర్వాత ఎన్టీఆర్ మళ్ళీ స్క్రీన్ మీద కనిపించడం, ఇది మన ఎన్టీఆర్ ఫ్యాన్స్ మంచి ఒక పండుగలాగానే అనుకోవచ్చు మనం. ఈ సెప్టెంబర్ 20 రోజున మనకు ఎన్టీఆర్ గారు తెర మీద కనిపించడం, ఎన్టీఆర్ ఫ్యాన్స్ సంబరం. దసరా ముందుగానే వస్తుంది. దసరా ముందుగా అంతగానే వచ్చేస్తుంది. ఎంత కరెక్ట్ చేస్తుంటావు? దాదాపుగా 200 crores కరెక్ట్. పక్క. ఇది మళ్ళా మనకు పరంగా చెప్పు. మ్యూజిక్ పరంగా అంటే మనకు అది ఆ రోజు ట్రైలర్ విషయం కానీ మైండ్ లో పోవట్లేదు. అనిరుద్ధ్ గారు అంత బాగా కొట్టారు. కానీ అనిరుద్ధ్ ఎక్కడో కొంచెం తగ్గించాడు తమిళ వాళ్ళకి మనకి అని అది టాక్ వచ్చింది కానీ పర్లేదు. ఓకే, అనిరుద్ధ్ పరంగా మనం మామూలుగా లేదు, అది నెక్స్ట్ లెవెల్. ఇప్పుడు ఖచ్చితంగా ఎన్టీఆర్ తండ్రి కొడుకు కన్ఫర్మ్ అయిపోయింది క్యారెక్టర్. అవునవును, చాలా మంది భయపడుతున్నారు అలా ఏం అవ్వదు, శక్తి ఆంధ్ర వాళ్ళ అవుతుందని. అవును, అది టాక్ బయట ఉంది కానీ అలా ఏం అవ్వదు. అవదంటారా? కన్ఫర్మ్. జాన్వీ కపూర్ గురించి ఎలా అనిపించింది? జాన్వీ కపూర్ గారు శ్రీదేవి కూతురు, చాలా అద్భుతమైన శ్రీదేవి లాగానే ఆమె కూడా మంచి పేరు ప్రఖ్యాతలు ఖచ్చితంగా సంపాదిస్తుంది, దాంట్లో నో డౌట్స్. ఈ సినిమాలో కూడా బాగా యాక్ట్ చేసింది. సాంగ్స్ ఎలా అనిపించాయి? సాంగ్స్ కూడా బాగున్నాయి. ట్రైలర్ లో మీకు బాగా నచ్చిన సీన్ ఏది? ట్రైలర్ లో ఒక డైలాగ్ ఉంటుంది అన్న, నెక్స్ట్ లెవెల్. పని మీద పోయినాడు, పని అవ్వగానే తిరిగేస్తారు, కానీ కొడుకు పంచం పట్టి కూర్చున్నాడు. ఈ డైలాగ్ నెక్స్ట్ లెవెల్ అన్న. అది బాగా అనిపించింది నాకు. ఏ షార్ట్ బాగా అనిపించింది? చూపించింది ఏ బాగా చూపించారు? షార్ట్ మనకు చిత్రపతి సినిమాలో మన షార్క్ మీద అది అప్పుడు చిత్రపతిలో సీన్ జరిగింది, అది ఇప్పుడు నెక్స్ట్ రిపీట్ అయినా ఆడియన్స్ అనుకుంటారు. కాకపోతే ఈ సినిమాలో చూపించేది ఆ సీన్ నెక్స్ట్ లెవెల్. అది అంతేనా? నెక్స్ట్ లెవెల్ అన్న. ఇప్పుడు 3 సాంగ్స్ ఉన్నాయి కదా, నీకేది బాగా నచ్చింది? 3 బాగా నచ్చాయి, కానీ ట్రోల్స్ గురయ్యాయి. ట్రోల్స్ గురయ్యా కానీ మనకు ఎన్టీఆర్ ఫ్యాన్స్ అందరికి మంచిగా నచ్చాయి. మంచిగా సినిమా కూడా అందరు బాగా చూస్తారు. అంటే ఆచార్య కూడా ఫ్లాప్ అయింది కదా. అవునవును.
కొరటాల శివకి అవునవును. ఇది కూడా పోద్ది అని భయపడుతున్నారు. అది అట్టాగా అవ్వదన్న, ఎందుకంటే ఎన్టీఆర్ RRR తర్వాత మళ్ళీ స్క్రీన్ మీద కనబడుతున్నాడు కాబట్టి అట్లా ఏం జరగదని నా అభిప్రాయం. అదే అదే ఓకే. రాజమౌళి సెంటిమెంట్ ఉంది కదా, అవునవును, ఆ సెంటిమెంట్ తోడు చేస్తారంట ఈసారి ఖచ్చితంగా 100%. 100%. ఓకే. ఓవరాల్ గా ఫస్ట్ డే ఎంత కలెక్ట్ చేయొచ్చు, ఓవరాల్ గా ఎంత కలెక్ట్ చేయొచ్చు అంటే ఏమన్నా? ఫస్ట్ డే ఖచ్చితంగా 80 to 100 crores ఖచ్చితంగా. వాళ్ళ లాంగ్ రన్ లో ఒక 500 కొడుతుందా? లాంగ్ రన్ లో వరల్డ్ వైడ్ మామూలు ఉండదు, RRR తర్వాత కదా అదేలే వచ్చేస్తాయి. ఓకే అన్న, ఓకే బాక్స్ ఆఫీస్ బద్దలైపోతుంది. ఓకే, థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. Please do subscribe to Telugu Rajyam channel. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. హాయ్ అండి, నేను మీ ఆర్పీని, నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ఓనర్ని. మీరు తెలుగు రాజ్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మంచి మంచి వీడియోలతో వస్తారు. థ్యాంక్ యూ సో మచ్. Hi people, I'm Sonakshi Verma and you please watch Telugu Rajyam and please subscribe to the channel.